కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్న బీఆర్ఎస్ నేత సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడి. నేపాల్లో 50 దాటిన భూకంప మృతుల సంఖ్య, మరో 62 మందికి గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన నిర్ణయం. ప్రధాని పదవితో పాటు పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటన. అంతర్గత పొరతో వచ్చే ఎన్నికల్లో పోరాడలేనని వెల్లడి. హెచ్ఎంపీ వైరస్పై కేంద్రం సమీక్ష. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య కార్యదర్శి. నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్రాలకు సూచన. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా. మధ్యాహ్నం షెడ్యూల్ను విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం.